వెల్కమ్ టు సాహో న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కుత్బుల్లాపూర్ భగత్ సింగ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్నర్ మీటింగ్. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మాడుగుల నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఝలక్. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కీలక నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు. మహబూబాబాద్ మండలంలో కంబాలపల్లిలో ఇంటింటి ప్రచారం. హాజరైన జనారెడ్డి భరత్ చంద్రారెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్ 1 బాపూజీ నగర్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి. రామన్నగూడెం గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకట రంగారెడ్డి పొప్పడి తోట సుమారు 1 ఎకరం ఆదివారం రోజున అకాల వర్షంతో పాటు వీచిన పెనుగాలులకు చెట్లు విరిగి కాయలు నేలమట్టమయ్యాయి. రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బాగానే ఉన్నట్టుంది కదా? కాయలు బాగానే కాసింది. ఓకే, ఒక్కొక్క చెట్టుకి వ్యాపారం ఉంటాయి కాయలు? మాక్సిమం ఒక 30 కిలోలు ఉంటాయి. ఓకే, 50 కిలోల దాకా ఉంటాయి. ఏం తక్కువ అన్న ఒక నేను పేరు ఇచ్చిన ఆ పేరు పెట్టు. అదే ఆయన చెప్తాడు, అందరికి చెప్పేసి. వస్తాను. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భగత్ సింగ్ నగర్ లో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపత్ రెడ్డితో కలిసి పాల్గొని పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మనము ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన కాంగ్రెస్ అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డిని గెలిపియాలి. గెలిపిస్తేనే మనకు 2500 రూపాయలు మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పేరుతో ఉందో అవి రావాలంటే మన మహిళా అభ్యర్థిని గెలిపిస్తే ఆమె మనకి ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటుంది. మీరు అందరు సిద్ధమా? మహిళలందరూ సిద్ధమా? అదేవిధంగా 5 లక్షలు మీకు ఇంటికి రావాలన్నా? ఇల్లు లేని వాళ్ళకి కావాలన్నా చేయాలి. లేపురు ఒకసారి 5 లక్షలు కావాలన్నా? 5 లక్షలు కావాలన్నా? మరి ఎవరు కొట్టేయాలి? ఎవరు కొట్టేయాలి?
కాంగ్రెస్ పార్టీకి వేయాలి కదా. 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాసు, మరి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ. ఈ విధంగా అన్ని మనకు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపించకపోతే ఏమవుతాడు? రేవంత్ అన్న కూడా నారాజ్ అవుతాడు, మేము కూడా నారాజ్ అవుతాం. ఏమవుతాం? అరే ఇంత చెప్పినా మరి మన అభ్యర్థిని గెలిపేయలే కదా, మరి గెలిపినప్పుడు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన సంక్షేమకారం అడుగుతామని అడుగుతాం. కాబట్టి మీకు అన్ని పనులు జరగాలంటే ఏ పార్టీ కోటేయాలి? అందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు 50 ఓట్లు 100 ఓట్లు వేపియాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన గుర్తేంది? ఒకసారి అందరు చేతులు లేపురామని. ఏం గుర్తు? చేతి గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం. జై హింద్. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం డివిజన్ పరిధిలో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన అభయ హస్తం 6 గ్యారంటీలను 100% అమలు చేస్తోందని, మల్కాజ్గిరి పార్లమెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి రికార్డు మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకగా అందిస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్కే దుర్గా, నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ రాజ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జలగం శరత్ గౌడ్, నాయకులు వెంకటేష్ గౌడ్, విఠల్, కృష్ణ, మహేష్ కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనం ఇప్పుడు గత 15 రోజుల నుంచి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాం, గడప గడప ప్రోగ్రాం నడిపిస్తున్నాం. మంచి స్పందన వస్తుంది మనకు. ప్రతి ఒక్కళ్ళు డోర్ డోర్కి వెళ్ళినా కూడా అందరూ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, ఇంకెవరికి వేయము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మాకు అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందనిస్తున్నారు. అలాగే ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎంత అతీతంగా వచ్చినా, ఎవరేం మాకు ప్రేరేప పెట్టినా, ఏం చేసినా మేము వారికి ఓటేయము, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. మేము మా సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఈ యొక్క గిఫ్ట్ని రేవంత్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలనుకుంటున్నాం. మరియు మాకు అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లిలో కూటమి మహాసభ మాడుగుల నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఝలక్. టీడీపీ, జనసేన, బీజేపీ వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ తాతయ్య బాబు, పీవీజీ కుమార్, పైలా ప్రసాద్ హాజరయ్యారు. వైసీపీ నుంచి కీలక నాయకులు, సర్పంచులు, ఎంపీడీసీలు, ముఖ్యంగా కిలపర్తి భాస్కర్ రావు, ఆవుగడ్డ రామ్మూర్తి నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడుకు కుడిభుజంలో ఉండేవారు కిలపర్తి భాస్కర్ రావు. 27 పంచాయతీల్లో కిలపర్తి అనుచరులు వందలాది మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో విజయం అయిపోయింది, ఖాయం అయిపోయింది తెలిసి చాలా గ్రామాలు మీరు తిరుగుతున్నాం కదా. 2 విషయాలు మాట్లాడాలంటే మీతో. మరి ఈ రోజు ఏదైతే మాడుగులో మన మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తులు ఏవేవో రకరకాలైనటువంటి లోకల్, నాన్ లోకల్ అనే సమస్యలు తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు దాకా కూడా మరి ఒక డిప్యూటీ సీఎం గా పనిచేసి, మరి ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసి, ఆయన ఉండి ఇక్కడ లోకల్ గా ఉండి సాధించింది ఏంటండి మీరు సభాముఖంగా అడుగుతున్నామండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కనీసం ఇక్కడ మనకి సంక్రాంతి సంబరాలు చేసుకుంటే కనీసం అక్కడ సంబరాలు సరదాగా చేసుకోవడానికి ఒక పర్మిషన్ కూడా తెచ్చలేని వ్యక్తి. మన మాడుగులకు అదృష్టం వచ్చినట్లే. ఆయన వస్తున్నాడంటే ఆయన వెంబడి పరిశ్రమలు వచ్చినట్లే. ఆయన వస్తున్నాడంటే ఇక్కడ నేషనల్ హైవే రోడ్లు 4 లేన్ల రోడ్లు తీసుకొని వచ్చి, ఎందుకంటే దీనికి చోడవరానికి నేషనల్ హైవే లింక్ లేదు, స్టేట్ హైవే లింక్ కూడా లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 5 సంవత్సరాల్లో
అంత అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి ఇక్కడ మంచి నాకు చెప్పాలంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. చాలా సిగ్గుచెట్టు, ఆదుగురులో ఇంజనీరింగ్ కాలేజ్ లేదంట. ఒక్క 6 నెలల్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిస్తాను. 6 నెలల్లో ఇంజనీరింగ్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ నేను తెప్పించి పెట్టిస్తాను. అలాగే ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మహబూబాబాద్ మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కంబాలపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మహబూబాబాద్ పార్లమెంటుకు బలమైన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అని ఇదివరకే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో అప్పుడు పార్లమెంట్లో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసి ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన వ్యక్తి అని, కాబట్టి ప్రజలంతా ఆలోచించి ఓటు వేస్తే మళ్లీ పోరిక బలరాం నాయక్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం తప్పకుండా వస్తుందని ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరిస్తూ ఓటు కాంగ్రెస్కే వేయమని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు బాతుక్క స్వర్ణలత, జిల్లా కాంగ్రెస్ నేతలు చీరిక ఉపేందర్ రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, కమ్మటం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కంబాలపల్లి గ్రామం ఈ 100 రోజుల పనికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ నెల 13వ తారీఖు నాడు ఎంపీ అభ్యర్థుల ఓట్లు అడగడానికి వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 3 ఎంపీలు, కవితమ్మ ఎంపీగా చేస్తాంది. ఇప్పుడు 2014లో బలరాం నాయక్ గారు చేసిండ్రు, 2018లో సీతారాం నాయక్ గారు చేసిండ్రు. వీరు 3 ఇంతకుముందు నిలబడ్డ ఎంపీ క్యాండిడేట్లే. ఈ 3ను మీరు బేరీ చేసుకోండి ఎవరైతే బాగుంటుంది అని. చాలాసార్లు బలరాం నాయక్ గారు మాతో పాటు కంబాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఎంపీ కవిత ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది 2009లో, 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత మళ్ళీ మొన్న ఎంపీగా గెలిచింది 2018లో. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్నిసార్లు ప్రజలతోటి మమేకమై ఉన్న కవిత మనకేమైనా అభివృద్ధి చేసిందా? ఏమనంటే పేర్లు గుర్తుపెట్టుకుంటుంది, ప్రతి ఊరు వస్తుంది, అమ్మ అవ్వ అక్క అనుకుంటూ, లక్ష్మక్కనో సీతక్కనో అనుకుంటూ మాట్లాడుకుంటూ పోయింది. కానీ ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు తట్టడం మట్టి పోతుంది లేదు. ఇప్పుడు మనకు పోటీ అంటే కాంగ్రెస్కును బీజేపీకి దేశంలో. బీఆర్ఎస్ అయితే ఎవరు లేరు ప్రధానమంత్రి అభ్యర్థి. కాబట్టి టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్కు ఓటేస్తే మురికి కాలువలో పడేసినట్టే. అందుకే ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర మంత్రి అయితే మళ్ళీ నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నామా. దయచేసి ఒక్క అవకాశం చేతి గుర్తుకు ఓటేసి, బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలమైన అభ్యర్థి బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతోటి గెలిపించండి. ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారు. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి అని చెప్పేసి మీ అందరినీ చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలు మరియు కంటోన్మెంట్ నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్ 1 బాపూజీ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. కారు గుర్తు కోటు వేసి ఎమ్మెల్యేగా దివంగత నేత సాయన కూతురు నివేదితను, ఎమ్మెల్యేగా రాగడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరడమైంది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరక బలరాం నాయక్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంజేడు నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొత్తగూడ చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీతో పేదల నడ్డి విరుస్తోందని, దేవుని పేరు చెప్పే బీజేపీ ప్రభుత్వం దేవుని పూజించే అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసి హిందువుల నుండి భారీగా వసూలు చేస్తోందన్నారు. భారతదేశం హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమని, ఎంతో మంది ప్రధానులు దేశాన్ని ఏలిన హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచలేదని, రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అంటోందని, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందన్నారు. కూర్చోండి. అక్క ఒక్కసారి క్యాబ్ చేయాలి మళ్ళా పెట్టండి. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ తనయుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తి కరపత్రాలు పంపిణీ చేస్తున్న ప్రచారంలో దూకుడు పెంచారు. కోట పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ వైఎస్ఆర్ మేనిఫెస్టో పొందుపరిచిన పథకాలను వివరిస్తున్న గూడూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా మేరిక మురళీధర్ను తమ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోట ఉప సర్పంచ్ గాది భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్కే మోబిన్ బాషా, నందకుమార్, హరీష్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఓటు ప్రచారంలో భాగంగా గాంధీ స్టాచ్యూ నుంచి గోపాలరెడ్డి గారి విగ్రహం వరకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్ పరిపాలన మళ్ళీ రావాలి, జగనన్నకే ఓట్లు వేస్తాం, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు గ్రామంలో ఉన్న పురాతన మొదటి నుంచి కోట గ్రామస్తులు ఉంటున్న మన వైశ్య కమ్యూనిటీ ఇతర వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ తెలిసి ఉంచి తెలియజేస్తున్నాను. జగనన్న మీద నమ్మకంతో ఈరోజు ప్రతి వాడలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తిలాగా అయి మరింత అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని కూడా అందరూ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 మేనిఫెస్టోల్లో రోజుకు ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేస్తూ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని తీస్తూ మారుస్తూ
ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారో అది ఇస్తారో ఎవరిని కూడా వాళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోండి, మొన్నటిదాకా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేనిఫెస్టోలో అది ఉందా? లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి. బిగినింగ్ వాలంటరీ వ్యవస్థ వేస్తున్నారు, ఈరోజు వాలంటీర్లకు 10,000 చేస్తానంటున్నాడు. ఏది నమ్మాలి చంద్రబాబు నాయుడు గారిని? కాబట్టి ప్రతి ఒక్క అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రజలకు ఏం కావాలో పద్ధతి ప్రకారం లిమిటెడ్గా జాగ్రత్తగా ఆచితూచి ఏదైతే ఆయన వల్ల సాధ్యమవుతుందో అవి చేస్తారని చెప్పి ఆయన తెలియజేశారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% ఆయన చేశారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కటి పూజ తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి మండల వైకాపా అధ్యక్షులు నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైకా అభ్యర్థి మేరికా మురళీధర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయశేఖర్ రెడ్డి రామలింగారెడ్డిలకు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఆదివారం మండల కేంద్రమైన వాకాడులోని ముస్లిం కాలనీ, బజారు వీధి, బీసీ కాలనీ ఏరియాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైకాపా కన్వీనర్ ఉదయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైకాపా అభ్యర్థి మురళీధర్కు ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శివరామరెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, పెంచుల్ రెడ్డి, కోడూరు వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, ముస్లిం నాయకులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తేదీ ఓట్లు పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఓట్లు వేయమని అందించడానికి, కాని గుర్తుకి ఓట్లు వేయమని అడగడానికి వాకాడులో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ ఎమ్మెల్యేగా మురళీధర్ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని ఇద్దరిని గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. తిరిగి అవన్నీ కొనసాగాలంటే దాని గుర్తుకు ఓట్లు వేస్తేనే మనకు ఇవన్నీ అమలవుతాయి. లేకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి. ఈరోజు ఈ 2 నెలలకే పెన్షన్లు ఇచ్చేదానికే చాలా ఇబ్బంది పడిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. పేదల పార్టీ జగన్ పార్టీ. ఈ పార్టీని గెలిపిస్తే మనకు అన్నీ అనుకూలంగా ఇంతకుముందు సాగిన పథకాలన్నీ కొనసాగించేవాలంటే ఈరోజు కాని గుర్తుకే ఓట్లు వేయాలి. తప్పక ఓట్లు వేయండి. తప్పక అందరూ ఓట్లలో ఎలక్షన్లో ఓటు వేసి విజయాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. వాకాడు మండలంలోని కాశీపురం, కొండాపురం, ఈసురాకు, ముచ్చింపాక, కల్లూరు గ్రామాల్లో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వాకాడు తెదేపా మండల అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి,
అలాగే ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మత్తిన ప్రమీల, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దరువు కట్ట, సీనియర్ నాయకులు దశరథి రామరెడ్డి, పార్టీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఏమైనా అవసరమైతే డిఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం, డిఎస్పీ ఆఫీస్ గారు కూర్చుంటాం, న్యాయం జరిగేంత వరకు వదలమని చెప్పి నేను మళ్ళీ డిఎస్పీ గారికి తెలియజేస్తానని చెప్పి సెలవు తీసుకున్నా. జై హింద్. మన గుర్తు ఏందమ్మా? ఓకేనా? గుర్తు అందరూ గుర్తుంది కదా. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి తల్లి. ఓకేనా? వస్తా. మీరు ఏమడితే అది ఇస్తాడని చెప్పి కూడా హామీ ఇచ్చినాడమ్మా. కాబట్టి ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకి లొంగొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ డిఎస్పీ, ఇంకొక ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, వీళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శాలువాలు కప్పుకొని కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పైన 14 కేసులు పెట్టారయ్యా. 14 కేసులు నా పైన. నేను రౌడీనా గుండానే ఆలోచించండి. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇష్ట ప్రకారం రౌడీ షీట్లు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఇదంతా అన్యాయమని తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, డిఎస్పీ గారు, మీరు ప్రభుత్వ ఉద్యోగి, మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాము. మీరు అట్ట ఈజీలో పడి మీరు పక్కాగా మీరు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేస్తే మేము కూడా తిరగబడతాం. ఏమైతే ఇబ్బంది లేదు మాకు. మళ్ళీ చెప్తున్నామని తెలియజేస్తున్నాం డిఎస్పీ గారికి. ఆలోచించండి, మీరు న్యాయంగా ఉండండి, న్యాయం చేయండి. ఎవరు తప్పైతే వాళ్ళు ఖండించండి తప్ప వన్ సైడ్ మీరు అన్ని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు మీరు చెప్పిన విధానంగా మొత్తం నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్నటి నుండి ఒక ఇన్నోవా కారులో లక్షల డబ్బు తరలిస్తుంటే దాన్ని సీజ్ చేయలేక మీరు తిరుగుతూ ఉన్నారు. మొత్తం గూడూరులంతా కూడా ఇన్నోవా కార్లు డబ్బులు పెట్టుకొని పంచుతా ఉన్నారు. ఆ నాయకులు అయితే కొంతమంది జోబుల్లో పెట్టుకొని పంచుతున్నారు. కాబట్టి దయచేసి సబ్ కలెక్టర్ గారు ఆలోచించండి. చాలా ఇబ్బంది అయిపోతుంది డిఎస్పీ గారి వల్ల. అలాగే ఎస్పీ గారు, మీకు కూడా విన్నవించుకున్నాం. మీ డిఎస్పీ గారి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే వాడు బయట కలిపి హుకుం జారీ చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి డిఎస్పీ గారు, నేను ఒకటే, మీరు కార్యకర్త అని చెప్పండి, నేను ముట్టుకుంటా మీతో. ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవం మాకు. ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు పూర్తిగా చొక్కా వేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ చొక్కా. డైరెక్ట్గా పోలీసు వాళ్ళని మీ కింద మీ కింద ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, పోలీసులు పిలిచి మీరు చెప్తున్నారు, అయ్యా మీరు వైఎస్ఆర్సీపీ కోటండి, లేకపోతే మేము చూస్తానని భయపిస్తున్నారు. లేకపోతే ఆ ఓట్లు తీసుకుని నా దగ్గర ఏమన్నా వేస్తారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధం తెలియజేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బులాపూర్ భగత్ సింగ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో, కార్నర్ మీటింగ్. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మాడుగుల నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఝలక్. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కీలక నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు. మహబూబాబాద్ మండలంలో కమ్మాలపల్లిలో ఇంటింటి ప్రచారం. హాజరైన జనారెడ్డి భరత్ చంద్రారెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్ 1 బాపూజీ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.